ఇచ్చినటువంటి విజయాలు ఒక ఎత్తు అయితే ఎన్డీఏగా మా వల్లనే మీరు లాభపడ్డారంటూ మిత్రపక్షాలు ఫీల్ అవటం, దాని ద్వారా మిత్రపక్షాలు దూరమైనాయి. 18లోనే తెలుగుదేశం పార్టీ దూరం అయితే 19 తర్వాత దూరమైన వాళ్ళలో శివసేన ఒకటి, అట్లాగే ఏదైతే జేడీయూ ఒకటి, ఈ రెండు కూడా ఇప్పుడు వెనక్కి వచ్చేసింది. జేడీయూ వెనక్కి వచ్చింది. బీహార్లో జేడీయూ బీజేపీ సంకీర్ణ సర్కార్ నడుస్తుంది. అట్లాగే ఒకప్పుడు అంతకుముందు ఒకనాడు పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత విభేదించి బయటకు వెళ్ళిపోయినటువంటి జేడీఎస్ వెనక్కి వచ్చేసి, అట్లాగే సమాజ్వాదీ పార్టీతో జట్టులో ఉన్నటువంటి ఐఎన్డీఏ కూటమి జట్టులో ఉన్నటువంటి ఆర్ఎల్డీ వచ్చి ఎన్డీఏ కూటమిలో చేరింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తాజాగా చేరింది. ఇక నెక్స్ట్ పంజాబ్లో అకాలీదళ్ కూడా ఆ జట్టులో చేరే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పటికే సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అకాలీదళ్ మొన్నటిసారి రైతు ఉద్యమాలను అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీని తోసేసింది. యాక్చువల్గా సుదీర్ఘకాలం పాటు అకాలీదళ్ భారతీయ జనతా పార్టీలో పొత్తు పంజాబ్లో నడిచింది. 15 సంవత్సరాలు ప్రభుత్వం కూడా నడిచింది. అయితే ఆ తర్వాత ఓటమి పాలైంది. ఎందుకంటే అకాలీదళ్ నాయకులు